చాలామందికి తెలియదు భారతమ్మ యొక్క వ్యవహారం గురించి. చాలా అంటే చాలా సామాన్యురాలుగా వ్యవహరించేటువంటి తీరు ఆమెది. ఆమె వాడే కారు కానీ, ఆమె చేసే దైనందిక కార్యక్రమాలు కానీ మీరు ఆలోచన చేస్తే, ఎందుకంటే నేను ఇటీవల కాలంలో ఆ కుటుంబానికి కొంచెం దగ్గరగా ఉన్నా కాబట్టి విజయవాడకు పోయినటువంటి ప్రతి వారంలో కూడా ఒక్కసారైనా అక్కడ ఉన్నటువంటి మదర్ తెరెసా అనాథ ఆశ్రమం పోతుందేమో. అక్కడటువంటి అనాథ పిల్లలతో, అక్కడటువంటి వికలాంగులతో ఉదయం పోతే మధ్యాహ్నం వరకు ఆమె కాలక్షేపం చేస్తుంది. మీకు ఎవరికైనా తెలుసా ఈ విషయము? అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆమె. సామాన్యురాలు కాదు ఆమె. ఒక నిరాడంబరంగా ముఖ్యమంత్రి భార్యగా ఉన్న నిరాడంబరంగా ఏ రోజు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనకపోగా ఆమె చేసే కార్యక్రమం ఏంటంటే విజయవాడకు పోతే ఆ యొక్క మదర్ తెరెసా అనేటువంటి ఒక వికలాంగ సంస్థ పోయి పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఆ యొక్క అనాథ పిల్లలతో గడుపుతుంది. ఈరోజు కాదు, మీరు ఒక చిన్న కార్యక్రమం పెడితే దానికి ఒక పెద్ద అట్టహాసం చేస్తారు. మీ ముఖ్యమంత్రి భార్యనో లేకుంటే మీ ముఖ్యమంత్రి కోడలో ఒక చిన్న పని చేస్తే దానికి పెద్ద పబ్లిసిటీ స్టంట్ కొడతారు. గడిచిన 6.5 సంవత్సరాలుగా విజయవాడకు జగన్మోహన్ రెడ్డి మక్కా మార్చినప్పటి నుంచి ఇది ఆమె దినచర్య. మీరు కావాలంటే కనుక్కోపోండి, లేకుండా ఉంటే ఆ యొక్క అనాథాశ్రమంలో పోయి మీరు విచారించండి. ఏ రోజైనా చెప్పింది ఆమె వచ్చి ఆమె చేసే కార్యక్రమం ఎంత సామాన్యురాలుగా ఉంటుందంటే, ఆడపోయి ఆ పిల్లలకు వంట చేయడంలో సంతృప్తి ఆమెకు. అనేటువంటి ఆ వికలాంగులకు వాళ్ళతో సరదాగా గడిపి వాళ్ళందరితో కూడా మేము ఉండామని చెప్పి భరోసా ఇచ్చే దాంట్లో ఆమె పొందేటువంటి ఆనందం బట్టి ఆమె వ్యక్తిత్వం ఒకసారి అర్థమవుతుంది. మరి అటువంటి గొప్ప వ్యక్తిని పెట్టుకొని మీరు ఈరోజు కూర్చొని నువ్వు ఏదో కంపెనీల్లో వాటాదారులు అని చెప్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. నీకు నీ కుటుంబ సభ్యులు ఉంటారు, మీ ఇంట్లో మీ అందరికి కూడా ఫ్యామిలీస్ ఉంటాయి. మేము ఎవరిని తప్పు పట్టడంలా, కానీ ఒకసారి ఆలోచన చేయండి. ఒక మంచి వ్యక్తి మీద బురద జల్లితే అది మంచి సాంప్రదాయం కాదు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను.